అంపశయ్యపై ఉన్నప్పుడు భీష్మాచార్యుల వారు ధర్మరాజు వచ్చి, పితామహ మాకి కొంచెం చెప్పండి, తెలియచేయండి ధర్మాలు సందేహాలు అని అన్ని అన్నప్పుడు అప్పుడు భీష్ముల వారు శ్రీకృష్ణ చరిత్రనే అంతా చెప్తూ ఉన్నారన్నమాట. చెప్తూ ఉన్నప్పుడు అక్కడనే ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఇలాగా చేతులు కట్టుకొని ఆ పురాణం అంతా వింటూ ఉన్నాడనమాట. అంటే భీష్మాచార్యులు ధర్మరాజుకు చెప్పేటువంటి కథనంతా సాక్షాత్తు అక్కడే నిల్చుని చేతులు కట్టుకొని చెవులను రెక్కించి మరీ వింటున్నారు. కృష్ణ భగవానుడే అంత శ్రద్ధగా తన కథను తనే వింటున్నారన్నమాట. మరి మనమందరం ఇంకెంత శ్రద్ధగా వినాలి కదా. ఏంటమ్మా ఎవరు ఒక్కరు అవునని అనరా? జై భోలా భగవద్గీత మాతాకి. ఆ విధంగా ఇంత శ్రద్ధతో మనమంతా కూడా ప్రవచనాలు వింటున్నాం. భగవద్గీతకి 18 పేర్లు ఉన్నాయమ్మా. ఉదయమే చెప్పాను మీకు 18 రోజుల పాటు యుద్ధం జరిగిందని, 18,000 ఎకరాల్లో జరిగిందని, అలాగే 18 పేర్లతో గీత, గంగ, గాయత్రి, సత్య, సావిత్రి, సరస్వతి, వాణి ఇలాంటి పేర్లన్నీ కూడా మనకి గీతకి 18 పేర్లు ఉన్నాయి. కనుక ఎవరైతే నిత్యం గీతను పఠిస్తారో వాళ్ళకి సంచిత పాపాలన్నీ కూడా విట్టే తొలగిపోతాయి. సంచితం అంటే వెనుకటి జన్మ నుంచి వచ్చినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో, పుణ్యాలు కూడా వెనుకటి జన్మమే. ఇప్పుడు మనం అందరం అనుభవిస్తున్న పుణ్యం ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా వెనుకటి జన్మమే ఇప్పుడు అనుభవిస్తూ ఉంటాం. అలాగే సంచిత పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయన్నమాట. అందుకనే గీతాన్ని నిత్యం కూడా పఠించాలి అంటారు. అంతేకాదమ్మా, భగవద్గీతని నదీ తీరాల మధ్య పుణ్యక్షేత్రాలలో